యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి వద్ద ఉన్నాం మనం. నాగిరెడ్డిపల్లిలో గత 3-4 సంవత్సరాలుగా వర్షాకాలం వచ్చిందంటే ఇదే పరిస్థితి మొత్తం. నిన్న మొత్తం వర్షంతో ఇక్కడ వాటర్ మొత్తం ఫ్లో ఉండడంతో నిన్న కంప్లీట్ 1 డే మొత్తం కూడా ఎలాంటి వెహికల్స్ లేకుండా బస్సులు, లారీలు, బైక్లు, ఎలాంటి వాహనాలు రాకపోకలు మొత్తం నిలిచిపోయాయి. ఈరోజు ఉదయం మాత్రమే 9 గంటలకు వాటర్ తక్కువ కావడంతో మరి ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు. నిన్న మొత్తం బార్గెట్లు పెట్టి నిన్న ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మాత్రం నిన్న పోలీసులు అయితే ఇక్కడ కాపలుగా ఉన్న పరిస్థితి ఉంది. ఈరోజు 9 గంటల నుండి మాత్రం రాకపోకలు కొనసాగుతూ ఉన్నాయి. కానీ వాళ్ళు చెప్తా ఉన్నారు, గతంలో ఇక్కడ కాలువ చాలా పెద్దగా ఉండేది, ఆ వాటర్ ఫ్లో అనేది ఉండకపోయేది. ఇక్కడ పక్కన మరి ఈ ల్యాండ్ తీసుకున్న అతను మాత్రం ఈ కాలువను మాత్రం సైజు తగ్గించడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు అయితే విమర్శిస్తున్న పరిస్థితి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ వాటర్ అంతా కూడా షామీర్పేట నుండి అలాగే భువనగిరి లోతట్టు ఇక్కడ మరి పైన చెరువులని నిండుకుంటూ ఓవర్ఫ్లోతో ఇక్కడ వాటర్ వస్తున్న పరిస్థితి. ఈ రోడ్లో ఎప్పుడు కూడా రోజు చూస్తున్నారు కదా, రోజు వేల వాహనాలు వెళ్ళే రోడ్ ఇది. భువనగిరి నుండి చిట్యాలకు వెళ్ళి ఈ 100 ఫీట్ల హైవే రోడ్లో ఇలాంటి సంఘటన జరుగుతూ ఉన్నా కూడా మరి అధికారులు పట్టించుకోవడం అయితే అని విమర్శిస్తూ ఉన్నారు. సో గత లాస్ట్ 3 సంవత్సరాల నుండి అయితే ఇదే సమస్య. వర్షాకాలం వచ్చిందంటే రాకపోకలు బంద్. ఇప్పుడు మనం నాగిరెడ్డిపల్లి దగ్గర ఈ కల్వట్టు దగ్గర అయితే ఉన్నాం. మనతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్ గారు అయితే ఉన్నారు. అసలు ఈ కల్వట్టు మరి ఇప్పుడు 2019లోనే మాత్రం ఇదే ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో కూడా మరి 2-3 చనిపోయారని అయితే ఇక్కడ స్థానికులు అని చెప్తా ఉన్నారు. మరి అశోక్ గారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఇక్కడ మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇక్కడ వచ్చి కూడా 19 నెలలైనా కూడా మరి ఎలాంటి చర్యలు తీసుకుంది, ఇక్కడ మరి ఇక్కడ ఉన్న సమస్యల గురించి అశోక్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తేనా? సో ఇప్పుడు మరి ఇలాంటి ప్రమాదాలు అయితే గతంలో కూడా జరిగినాయి. సో ఇది ఇప్పుడు ఈరోజు జరిగింది వాటర్ ఈ ఏరియా వచ్చినట్టయితే కాదు. సో ప్రభుత్వం మరి ఎలా వర్క్ చేస్తూ ఉంది, అసలు ఇక్కడ ఉన్న ఫెయిల్యూర్ ఏంటి? ప్రభుత్వానికి ఏమన్నా వర్షాకాలం వచ్చినప్పుడే గుర్తుంటుంది. ఇక్కడ చనిపోయారు, ఎయిర్గుట్లో చనిపోయారు, ఆలేరు వాగులో చనిపోయారు, పొట్టిమరి వాగులో చనిపోయారు. అంటే కేవలం ప్రమాదాలు జరిగినప్పుడే గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రమాదాలు జరిగినప్పుడే వీళ్ళకి కల్వర్ట్లు గుర్తుకొస్తాయి, వంతెనలు గుర్తుకొస్తాయి, వాళ్ళు కల్వర్ట్ చేయాలని ఉంటుంది, కేంద్రం గుర్తుకొస్తుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఉదయం నుంచి నిన్నటి నుంచి మా రాష్ట్ర అధ్యక్షుడు, ఈ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఎక్కడ ఏం జరుగుతుంది క్యాడర్తో అప్రమత్తంగా ఉండి క్యాడర్ను కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది కాకుండా భయప్రాంతాలకు గురి కాకుండా అందరికి ధైర్యం చెప్పండి, మీరు వాళ్ళతో మమేకమై ఉండండి. ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లియర్గా అధికారులకు కూడా చెప్పిన మేము కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు ఏమేమి అవసరం నేను అంచనా వేసి పంపండి, మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. రాష్ట్ర అధ్యక్షుల ద్వారా సమాచారానికి రాష్ట్ర ప్రభుత్వంకి ఇవ్వడం అయినప్పటికీ కూడా వాళ్ళు ఇప్పటి మందమే ఉంటారు. వాళ్ళు ఎంతసేపు కేంద్రం ఇచ్చిన సన్నబియ్యం మేము ఇచ్చినామని చెప్పి ప్రచారాలు చేసుకోవడం, కేంద్రం ఇచ్చిన ఇందిరామ్మ పేరు పెట్టి మేము ఇచ్చిన సోషల్ మీడియా పెట్టుకోవడం తప్ప, ఆర్భోటల అంగులు తప్ప ప్రజా సమస్యల మీద ఏమాత్రం దృష్టి ప్రభుత్వం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఇక్కడ బీలైన్ అయితే ఉమ్మం అనిల్ కుమార్ రెడ్డి సోషల్ మీడియాలు వాడుకోవడానికి పేరాంటాలకు పిల్లలకు వాడుకోవడం తప్ప ప్రజా సమస్యల మీద కానీ ఏమాత్రం అవగాహన లేని వాళ్ళు ఈ జిల్లాకు సంబంధించిన దురదృష్టకరం. ఇప్పుడున్న పరిస్థితి అనాలవత తెలుసలేదు. చాలా దురదృష్టకరమైన పాలన ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం. మనతో పాటు సీనియర్ నాయకులు పాషం భాస్కర్ గారు ఉన్నారు. అసలు ఈ కల్వర్టు మీద మరి వారి అభిప్రాయం, మరి నిర్మించాక 4-5 సంవత్సరాలు అయితే రాకపోకలు నిలిచిపోయి చాలా సమస్యలు అయితే పడతా ఉన్నారు. సో ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ ఇక్కడ నాగిరెడ్డిపల్లి వాళ్ళు, బొల్లెపల్లి వాళ్ళు, ఇక్కడ గ్రామస్తులు అయితే ఏరియా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒక 40 కిలోమీటర్ల వరకు తిరగాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. దీనిపైన ఒకసారి భాస్కర్ అని అడిగి తెలుసుకున్నాను. నమస్కారం. సో ఇప్పుడు మరి ఈ సమస్య జరుగుతూ ఉంది, మరి ప్రభుత్వం అయితే పట్టించుకోవట్లేదని చెప్పేసి అశోక్ అన్న గారు చెప్తా ఉన్నారు. ఈ జిల్లాలో రాజాపేట నుంచి చూసుకుంటే ఇక్కడ వర్కుట్పల్లి అనేక గ్రామాలలో కూడా కల్వర్టలు అన్నీ కూడా నిర్లక్ష్యంగా నిర్వీర్యంగా ఉన్న సంగతి అందరికీ కూడా తెలుసు. గత ప్రభుత్వం ఈ జిల్లా మీద కూడికలు కానీ చెరువు కాలువలు కానీ తీయకుండా ఈ జిల్లా మీద నిర్లక్ష్యం 9 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రకంగా ఆడంబరాలు మాత్రం మాజీ ఎమ్మెల్యే గారు ఎక్కువ చేస్తారు. కానీ మీరందరూ కూడా ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. అక్కడ అనేక ప్రాంతాలలో ఇవాళ 10 రోజుల నుంచి జ్వరాలతో అనేక మంది ప్రజలు జ్వరాలతో బాధపడుతుంటే దవాఖానలకు వచ్చే పరిస్థితి లేదు. ఈ దుస్థితికి కారణం ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఈరోజు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయం. ఇవాళ ఇదే కాలువ మీద మనం ఇక్కడ ఉన్నటువంటి కాలువ మీద 2 గల్లంతై చనిపోయిన సంగతి కూడా మనం
ఇది ప్రధాన రహదారి. ఇక్కడ నడిచేది ఎమ్మెల్యే గారు ఇక్కడనే వస్తూ పోతూ ఉంటారు. భువనగిరికి కంపల్సరీ రావాల్సిన ప్రజలందరూ కూడా ఇక్కడ వస్తున్నారు. నల్గొండకు, భువనగిరికి, ఇక్కడ సిద్దిపేట అనేకమైనటువంటి వెహికల్స్ పోతూ ఉంటాయి. ఇటువంటి వెహికలే కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి రోడ్లకు మంజూరు చేస్తున్నట్టు ఉన్నా కూడా వీళ్ళు కనీసం ఎస్టిమేషన్ చేయించుకోలేని ఇవాళ పరిస్థితుల్లో, దుస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ఎమ్మెల్యేలు వీళ్ళకి ఏమి అవగాహన లేదు. మేము ఎంతసేపు ఎన్నికలలో ఓట్లతో గెలుస్తాం, డబ్బులతో గెలుస్తాము అనే అహంకారం తప్ప ప్రజా సమస్యల మీద వీళ్ళకి అవగాహన లేదనేది కూడా ఇవన్నిటి మీద దృష్టిలో. అనేక వైద్యశాలలు చూసుకోండి, ఎక్కడ కూడా వైద్యశాలలో డాక్టర్స్ లేరు. ఇక్కడున్న డాక్టర్స్ అందరూ కూడా డిప్రెషన్స్ మీద పంపిస్తున్నారు. మేము మా ఒలిగొండ పార్టీ ఇవ్వాలని ఉద్యమించి ఒలిగొండ వర్కుల్లో డిప్రెషన్ మీద పంపిస్తే వాళ్ళని తెప్పించుకున్నారు ప్రజలందరూ కలిసి. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో పోరాటం చేసి తెప్పించుకున్నారు. ఇక్కడ పక్కన ఉన్నటువంటి ముల్లపల్లిలో డిప్రెషన్ మీద హైదరాబాద్ పంపించారు. మన గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు లేరు. ఇవాళ మీరు 10 రోజుల నుంచి చూస్తున్న మొత్తం ప్రజలందరూ కూడా జ్వరాలతో, విష జ్వరాలతో బాధపడుతుంటే ఇవాళ మన దగ్గర ఇవాళ వైద్యం విషయాల్లో డాక్టర్స్ డిప్రెషన్ మీద ఇవాళ ఈ రోడ్ అంతా ఇట్లా రాకపోకలు బంద్ అయినప్పుడు అక్కడ ప్రజల పరిస్థితి ఏందనేది ఎమ్మెల్యేకి అవగాహన లేదు, కాంగ్రెస్ పార్టీకి అయితే మొత్తం అవగాహన లేదనేది కూడా మేము అప్పటి నుంచి కూడా మేము ముందు జాగ్రత్త చర్యగా మేము అందరం కూడా ఇవన్నీ నిర్మాణం చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లాలో ఒక పోరాటం చేస్తుంది. రోడ్ల మీద కానీ, వైద్యశాలల మీద కానీ, విద్యాలయాల మీద కూడా చేస్తుంది. ఇవాళ మూటకొండూరులో కూడా విద్యాలయం బంద్ చేసి, బీసీ గురుకుల విద్యాలయం బంద్ చేసి నల్గొండ ట్రాన్స్ఫర్ చేసి పోరాటం చేసి ఇప్పుడు రాష్ట్రం నిలబెట్టింది. ఇవన్నింటి కూడా ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్నది కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిక చేస్తాం. ఇవాళ ఏదో కంటి తుడుపు లెక్క ఇవాళ వచ్చి విజిటింగ్ చేసి ఫోటోలకు సోషల్ మీడియాలకు ఇచ్చుకోవటం కాదు. ఈ ప్రజా సమస్యల కోసం కూడా పరిష్కారం కోసం దిశగా మీ అందరూ కూడా పనిచేయాలని కూడా చెప్తాం. ఇక్కడ అన్ని పొలాలు ఉన్నాయి. యాదగిరి పుణ్యక్షేత్రం హైదరాబాద్కు దగ్గర ఉన్నది. అనేక ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ చేసి కాలువలన్నీ కూడా నిర్మాణం లేకుండా చేసి కాలువలు లేని పరిస్థితులలో మనం ఇవాళ అకాల వర్షాలు పడ్డప్పుడు కాలువలు లేనప్పుడు ఆ వాటర్ ఎక్కడ పోతుంది? రోడ్ల మీదకి వస్తుంది. ఇదే పరిస్థితి, దుస్థితి వస్తుంది. కాబట్టి కాలువలు లేదు. మనం వెనకట మనం బాగా చూస్తుండేది, రైతులు, పటవారులు, పోలీస్ పటేలు అందరూ కూడా కూర్చొని కాలువలు అప్పుడు ఏమి తెలియనప్పుడే కాలువలు శుద్ధి చేసుకుని వ్యవసాయం సాగు చేసుకునేది. అటువంటి కాలువలన్నీ కూడా ఇలా ప్లాట్లు అయినాయి. దాని మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం స్పందించదు. ఎక్కడి కాలువలు ఎక్కడ చూసినా కూడా చెరువులు అయినాయి. ఇవాళ హైదరాబాద్ హైడ్రో అంటున్నాం కదా, ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వం జ్ఞానోదయం తెచ్చుకొని ఇక్కడ ఉన్న కాలువలన్నీ కూడా మరమ్మతు చేసి చెరువుల కుంటలు నింపే విధంగా ఆనకట్టలు తయారు చేస్తే ఇటువంటి ప్రమాదాలు జరగకుంటుంటాయి అనేది భారతీయ జనతా పార్టీ సూచిస్తుంది. మన దగ్గరనే ఉన్నటువంటి సంఘం దగ్గరకు వచ్చి ముఖ్యమంత్రి గారు ఆయన బర్త్డేకు వచ్చి కాలువ ఇట్లా చేస్తే అట్లా చేస్తే వాళ్ళ రాకపోకలు అన్నీ బంద్ అయినాయి. అన్ననాడు అయిపోయిందంటే ఇంతవరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ కాలువ మీద శుద్ధశుద్ధి లేదు, దాని మీద సోయి కూడా లేదు. దాన్ని ఆ మూసిని నిర్మాణం చేస్తాను ఏ విధంగా అన్నాడు, అది ఏటీఎం కోసం పని చేసుకుందామని ఒక దురుద్దేశంతో ఒక ప్లాన్ చేసుకున్నట్టున్నారు. దాన్ని భారతీయ జనతా పార్టీ ప్లాన్ ఏందో చెప్పమంటే కూడా చెప్పలేని దుస్థితులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి మీరు ఇవన్నీ కూడా గ్రహించాలని చెప్పి మేము ప్రజల తరఫున పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల కోసం ఏదైనా చేస్తాం. ప్రభుత్వానికి బుద్ధి తెచ్చి, కళ్ళు తెచ్చి ఈ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ మీకు ఎన్నట్టు ఉంటుందని కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. అట్లాగే ఏంటంటే చాలా వరకు కూడా గజ్వేల్ నుంచి ఇక్కడ వరకు 4 వే లేకపోవడం కూడా అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి నార్కట్పల్లి వరకు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. రాకపోకలకు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే రైతులు కానీ, ట్రాక్టర్స్ కానీ అన్నిటికీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ ఇమ్మీడియట్ వీళ్ళకు చిత్తశుద్ధితోనే కేంద్ర ప్రభుత్వంతో పోయి 4 వేని తెచ్చుకునే విధంగా కూడా ప్రయత్నం చేయాలి. అనేకమైన బ్రిడ్జెస్కు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉన్నది. వాటి దగ్గర ఎస్టిమేషన్ చేసుకొని తెచ్చుకునే శాతగాని గద్దం వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇలా ఉంటున్నారు. కాబట్టి అన్నింటినీ కూడా తెచ్చుకోవటానికి కూడా మా చేయుతను కూడా మేము కేంద్ర ప్రభుత్వం చెప్పిస్తామని కూడా సందర్భంగా మనం చేస్తాం. బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉత్తూరు అశోక్ గారు చెప్తా ఉన్నారు, ఇది ముందు చూపు చర్య తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. గత ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఫెయిల్ అయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎలాంటి పని చేయలేదు.
ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 19 నెలలు కావస్తున్నా కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ముందస్తు చర్యలు తీసుకోకుండా ఏదో తూతు మంత్రంగా ఎమ్మెల్యే గారు వస్తున్నారంటేనే అధికారులు వచ్చి ఇక్కడ చూడడం తప్ప అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనిపైన ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ తీసుకోకుండా గతంలో 2 చనిపోయినా కూడా మరి పట్టించుకోకుండా సంఘం దగ్గర మరి స్వయాన మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే వచ్చి ఇక్కడ మరి ఏదో బ్రిడ్జ్ నిర్మిస్తాం, హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మిస్తాం అని చెప్పేసి సీఎం గారే చెప్పారు. కానీ వారు కూడా మాట మీద లేకుండా మూసీని ప్రక్షాళన చేస్తామని ఏదో ఏటీఎం లాగా వాడుకోవడం కోసం వాళ్ళకు అనుకూలమైన ప్రాజెక్ట్ తీసుకురావడానికి ఇలాంటి ఆర్భాటాలు చేస్తుంటారు తప్ప ప్రజల మీద ప్రేమతో చేయట్లేదని చెప్పేసి బీజేపీ నాయకులు అయితే విమర్శిస్తూ ఉన్నారు. నాగేట్పల్లి నుండి రాజు నాయక్.